నిన్న మన విచారణ మీరు మీ ప్రార్థన అయిన తర్వాత మనం నిన్న చూసిన విచారణ అనుసరించి మీ ఇష్టదైవం మీ ఎరుక కన్నా భిన్నంగా ఉన్నారా? అక్కడ ఆగాం కదా. దానికి ఏం చెప్తారు? భిన్నంగా ఏం కనపడలేదండి, అదే రూపం కనపడింది. అంటే భిన్నంగా, దీనికి భిన్నంగా లేదు అంతేనా? మీరు అది ఓం కనపడింది. మీకు ఏం కనపడిందని నేను అడగా. మీకు కనపడిన మూర్తి సరే, ఏం కనపడినా సరే అది మీ ఎరుక నుంచి భిన్నంగా ఉందా లేదా? లేదు. ఓకే. ఇంకా మామూలుగా అంటే లేదు అంటే అక్కడితో ఆగితే బాగానే ఉంది. మామూలుగా అంటే ఇంకా నాకు రూపం కనపడింది. ఆ రూపం ఈ ఎరుకకి భిన్నంగా ఉందా లేదా? ఎరుకకు భిన్నంగా దైవం లేదు. కాముగా ఏమీ లేకపోకుండా దైవ రూపం అలా ఏం కనిపించలేదు. కళ్ళు తెరిస్తేనే నా క్వశ్చన్ మళ్ళీ అడిగినా మీ ఆన్సర్లో నేను ఆన్సర్ ఎత్తుకోవాలన్నమాట. ఎరుకకి వేరేగా మీ ఇష్టమూర్తి ఉందా? ఉంది. అది చెప్పాలి మీరు. రూపం కనిపిస్తుంది, రూపం వేరుగా కనపడుతుంది. రూపంలో ఏమవుతుందని నేను అడగలా. దాంట్లో ఓం అయిపోయిందా, లైట్ అయిపోయిందా, అవి ఏం అడగట్లా. అది మీ అనుభవమా? దాన్ని బట్టి అది ఎరుపు ఒక్కటే అనే దగ్గర రూపాన్ని చూస్తే అనుకుంటున్నాను. అనుభవం అంటే తెలియదు, చెప్పాలి కూడా. అంటే అర్థం అవ్వలేదండి. అనుభవం అంటే మీ ఈ క్వశ్చన్ దేని మీద ఆధారపడి ఉంది? మీరు నిన్న చేసిన ఆ విచారణ మీద కదా. విచారణ ఏం చేశారు, ఎలా చేశారు చెప్పండి. నిన్న ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎలా చేశారు విచారణ? అంతటా ఉన్న స్వరూపం, నాలో ఉన్న స్వరూపం ఒక్కటే చివరికి. తర్వాత అంతటా ఉన్నది, నాలో ఉన్నది ఒకటే ఎరుక. సో ఇప్పుడు ఆ ఎరుక నుంచి మన ఎదురుగుండా అంతటాలో ఒకటి అనమాట. అది రూపం. ఆ రూపం మన ఈ ఎరుక నుంచి వేరేగా ఉందా లేదా? అదే నేను ఊరినే క్వశ్చన్ అడగట్లా. నిన్న ఆ విచారణను అనుసరించి మీరు చేసిన విచారణ ఫలంగా నేను అడుగుతున్నా. సరే, మీరు ఆ ఎరుక నుంచి వేరేగా ఏ రూపం అయితే తలుసుకుని చేస్తున్నానో అది గమనిస్తాను, కానీ అదే ఈత అనేది తెలియదు. అది ఆ ఎరుక గమనిస్తుంది. ఎరుక గమనించిన తర్వాత
మనం ఈ ఎరుక లేకుండా ఆ రూపాన్ని దర్శించగలమా? ఆహా, ఇప్పుడు 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 చూడండి మీరు కూడా ఆ ఎరుకతో మీరు లేచిన తర్వాత ఎలా చూశారు అంటే ఎరుక వల్ల. ఓకే, ఇప్పుడు ఆ ఎరుకని పక్కన తీసేద్దాం. అప్పుడు మీకు ఆ రూపం కనబడుతుందా? అదే ఎలా ఎలా కనబడుతుంది? అదే కదా, అయిపోయింది. మీరు ఇంకా అటు ఇటు తలుగుతున్నారు. మీకు కనబడుతుంది అంటున్నారు. ఎలా కనబడుతుంది? మరి ఏం కనబడుతుంది? అంతేనా? అది మామూలుగా ఇప్పుడు వీళ్ళందరూ అంది కూడా అదే. మనం కొంచెం అంటే ఎరుకకి వేరేగా అది ఉందా అంటే ఎరుక లేకుండా మనకి ఎలా కనబడుతుంది? కనబడదు. కానీ ఇప్పుడు మనం ఆ కనపడతాం అనేదాన్ని కొంచెం దాని మీద మనం శ్రద్ధ పెట్టట్లా. ఎందుకని అది కనపడాలన్నా, మనం స్పర్శించాలన్నా, మనం వినాలన్నా ఎరుక ఎట్టయినా కావాలి. సరే అని వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎరుక లేకుండా మీకు కనపడుతుందా అన్న అంటే మీరు ఆటోమేటిక్గా ఎరుక లేకుండా అసలు మనకి ఏది కనబడదు. కాబట్టి ఎరుక లేకుండా ఈ మన భగవంతుడి యొక్క రూపం ఎలా కనబడుతుంది అనే డౌట్ వస్తుంది కదా ఇప్పుడు మీకు వచ్చినట్టు. అప్పుడు ఏంటి దాని ప్రకారం? ఎరుక లేకుండా కనపడదు, అంతే. మీరు చెప్పారే అలాగే కనపడదు. మిమ్మల్ని అడగటం మర్చిపోయా, అనవసరంగా అయితేనా, అందుకని అడగలా అనుకుంటా. మర్చిపోయాను, తర్వాత అడుగుదాం అనుకున్నా. ఓకే, అలా అయితే మన ఎరుకే మన ఈ భగవంతుడిలాగా మనకి ప్రత్యక్షం అవుతుంది. అలా అయితే ఆ ఎరుకే అన్ని రూపాల్లో లాగా ప్రత్యక్షం అవుతాయి. ఇప్పుడు మనం ఏ రూపాన్ని భగవంతుడిని ఏ రూపంలో కొలిసినా అవన్నీ ఎరుక వల్లే. ఎందుకంటే ఎరుక లేకపోతే అవి ఏమి ప్రత్యక్షం అవలేవు కాబట్టి. ఇప్పుడు మీరు మీ ప్రార్థనలో ఫస్ట్ సెకండ్ పాయింట్స్ గుర్తున్నాయిగా? ఏంటో చెప్పండి. ప్రార్థన ఎలా మొదలు పెడతాం? తర్వాత ప్రార్థన ఇప్పుడు చెయ్యొద్దు. మొట్టదే ఫస్ట్ 1 and 2 ఏంటి? ఫస్ట్ది మనం ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తాం అసలు ప్రార్థన? తర్వాత మంత్రం కాదు, అసలు ప్రార్థన. అవును. రెండోది ఎవరు ప్రత్యక్షం అయ్యారు? ఎలాంటి భగవంతుడు? అది ఇది మన రెండు. ఫస్ట్ సర్వవ్యాపి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు అయిన తత్వం నా కోసం, నాకు ఏ రూపం అయితే ఇష్టమో అలా నా ముందు ప్రత్యక్షం అయ్యారు, నాకు దర్శనం ఇచ్చారు. ఎందుకని? నేను ఈ శరీర మనస్సు బుద్ధులతో తాదాత్మ్యం అంటే కలిసిపోయి నేను అదే అని అనుకుంటున్నాను. కాబట్టి నాకు కూడా అలాగే ఒక శరీరంతో కూడి ఉన్న రూపం మీద అయితే నేను శ్రద్ధ లగ్నం అవుతుంది కదా, అక్కడ మనకి ఏకాగ్రం అవుతుంది. అందుకని నా కోసం అలాంటి ఒక ఈశ్వరి తత్వం నా కోసం ఈ రూపంలో వచ్చింది. ఇది మనం చేస్తున్నాం రోజు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఈ ఎరుక లేకుండా ఆ రూపం లేదు అంటున్నాం. అవునా? అంటే ఒక రకంగా ఆ ఎరుకే ఆ రూపంలాగా, అంతే కదా. ఇప్పుడు మనం ఎరుక లేదు, లేచాం. ఎరుకున్నప్పుడు అన్ని రూపాలు వచ్చినాయి కదా, అన్ని రూపాలన్నీ ప్రత్యక్షమైనవి. అంటే ఎరుకే ఈ రూపంలాగా వచ్చింది. అంటే దాని అర్థం
మనం ఇప్పుడు ఆయా సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసంపన్నుడైన ఆ తత్వాన్ని మనం అనుభవించినట్టే కదా. అర్థమైందా నేనేమంటున్నాను? మన ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసంపన్నుడు ఆయన నా కోసం ఈ రూపంలో ప్రత్యక్షమయ్యారు ఫస్ట్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాం? ఈ ఎరుక లేకుండా ఈ రూపం లేదంటున్నాం. ఎరుక లేకుండా ఈ రూపం లేదు అంటే మనం ఆయనకి కనిపెట్టినట్టేనా? ఆయనే రూపంలాగా వచ్చారు. కానీ ఇప్పుడు ఎరుక లేకుండా ఈ రూపమే లేదు అంటే ఇప్పుడు ఎరుక ఏమైంది? రూపం అయింది. ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? ముందు మనం ఏమనుకున్నాం? సర్వజ్ఞుడు, సర్వసంపన్నుడు ఆయన రూపంలాగా వచ్చింది. ఇప్పుడు మన అనుభవంలో ఎరుక లేకుండా ఈ రూపం లేదు. మరి అలాంటప్పుడు ఆ సర్వజ్ఞుడు, సర్వసంపన్నుడు ఆయనే కదా ఈ రూపంలో ఉంది. ఇప్పుడు మనకి ఎరుక అనేది మన అనుభవంలో వస్తే మనకు ఆయన అనుభవంలోకి వచ్చినట్టే కదా. వచ్చినట్టేనా? ఏమంటారు? ఈ మూడు ఉన్న భగవత్ తత్వం మన అనుభవంలో వచ్చిందా? ధైర్యం దాంట్లో వచ్చింది కదా. వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందాక మనం ప్రార్థన ఎలా స్టార్ట్ చేసామో మనం చాలా దుర్బలంగా, ఇప్పుడు నేను దేహాత్మ బుద్ధితో కూడి ఉన్నాను, నాకు మిమ్మల్ని మీ ఆ రూపంలో నా వల్ల కాదు కాబట్టి నాకు కావాల్సిన రూపంలో రమ్మన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆయన నిరాకార రూపం యొక్క అనుభవం మనకు అయ్యిందా? అయ్యింది కదా. అవునా? ఏ రూపంలో అయ్యింది? ఇప్పుడు అయినా సరే ఇప్పుడు అయ్యింది అన్నవాళ్ళు ఎలాగో చెప్పండి. ఇంకా డీటెయిల్డ్గా అడుగుతున్నా. అయ్యింది అన్నారు కదా, కరెక్ట్, ఒప్పుకున్నా. ఇప్పుడు సర్వవ్యాపకంగా, సర్వశక్తి సంపన్నంగా, సర్వజ్ఞతత్వంగా అవ్వాల్సిందే మనం ఇందాక చెప్పిన యుక్తి ప్రకారం. కాబట్టి అయ్యింది అన్నది దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు చెప్పండి ఎలా అనేది. ఇప్పుడు మీకు సర్వవ్యాపక, సర్వశక్తి సంపన్న, సర్వజ్ఞ అయిన ఈశ్వర తత్వం యొక్క అనుభవం అయిందా? ఎలా అయింది? ఎలా అయింది అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరేం చెప్పేశారు అనుకోండి, మామూలుగా విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళు ఎమ్మటే ఇక మీకు బ్రహ్మరథం పడతారు. కానీ మేము అలాగా మేము అడుగుతాం, ఎలా అయింది చెప్పండి అంటాం. ఎలా అయింది? ఇప్పుడు అయ్యింది అన్న వాళ్ళందరూ చెప్పాలి. అదే నాలోనే ఉన్నాడు, నాతో కలిగి అట్లా కలిగించి చూపించాడేమో. ఇంకా ఆలోచించండి, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాము. ఎరుకుగా తెలుస్తాను. ఎరుకుగా కూర్చుంటే కాసేపు మైండ్ బ్లాక్ అయినట్టు ఎరుస్తాను. ఎరుకుగా తెలుస్తుంది. ఇంకా గురించి ఆ భగవత్ స్వరూపంగా కూడా కనిపిస్తుంది. ఉన్నది ఒకటే ఎరుకు కదా, అదే ప్రకట రూపంగా భగవంతుడిగా మనకి సర్వవ్యాపక, సర్వశక్తి సంపన్న, సర్వజ్ఞతత్వంగా తెలుస్తుంది కదా. ఎలా ఏంటి ఎలా తెలుస్తుంది? ఇదికే భగవత్ స్వరూపంగా నిన్న అనుభవంగా తెలుసుకున్నాం కదా. నిన్న ఆ భగవత్ స్వరూపం కూడా ఆ ఇరుకే, ఇరుకు కాకుండా ఇంకొకటి లేదు అసలు. ఓకే, నాలో నాకు తెలుస్తుంది, అనుభవంగా తెలుస్తుంది. అలాగే అంతటా కూడా అలాగే ఉంటుంది కదా. అందరిలోనూ అన్నిట్లోనూ అట్లాగే ఉంటుంది కదా. అవును, అలా తెలుసుకోవచ్చు. కరెక్ట్, అవును. మీరేమంటారు? ఎరుక సహాయంతో అదే అయినప్పుడు ఇంకా ఎరుక గుర్తించింది అని అంటే ఆ ఎరుకే అది కదా. అవును, ఎరుకే అది, ఎరుకే ఆ ఈశ్వరతత్వం గుర్తించింది కాబట్టి.
ఇంకోటి అనేది ఆస్కారం లేదు కదా. ఇంకోటి అనేదానికి ఇంకా ఛాన్సే లేదు. అవునా? మీరేమంటారు? మీరు రిలాక్స్ అవ్వాలి, హాయి వెనకాల కూర్చోండి, రిలాక్స్డ్గా. రిలాక్స్ అయితే అప్పుడు లోన తెలిసిన జ్ఞానం బయటకు వస్తుంది. ఇంకేంటి, మీకే ఏదో ఛాన్స్ ఇవ్వలేదని అటు ఇటు తిరుగుతున్నారు. ఏది జరిగినా ఎరుక వల్లే సహాయంతోనే జరుగుతుంది. కరెక్ట్. సో ఎరుక వల్లే కదా ఇప్పుడు అందరూ ఆ పాయింట్, ఏం చేయాలన్నా ఎరుక వల్లే జరుగుతుంది. ఆ పాయింట్ టచ్ చేశారు అందరూ. కానీ ఇప్పుడు ఇంకా మనలో ఆ దృఢత్వం రావడం కోసం ఒక్కొక్క పాయింట్ తీసుకుని చూద్దాం. సర్వజ్ఞ, సర్వశక్తి సంపన్న, సర్వవ్యాపకం, ఈ 3 మనలో ఉన్నాయి. మీరు అధిష్టానంగా దానికి కరెక్ట్ ఆన్సరే చెప్పారు. కానీ ఇంకా సూక్ష్మంగా చూద్దాం, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు డౌట్ రాకూడదు అది మన అనుభవంలో లేదు అని కదా. ఇప్పుడు డే 1 ఫస్ట్ డే నేను అది మీ అనుభవంలో ఉందా అంటే మీరు ఏమంటారు? ఏంటి జోక్లా అని అడుగుతారు. అవునా? అది అసలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, సర్వవ్యాపకం. అప్పుడు నేనేమన్నాను, అది మీకోసం అనేపాటికి మీరు సంతోషపడ్డారు, అబ్బా ఏదో ఒకటి నా కోసం అని. ఇప్పుడు మీరు ఆ రూపం వెనకాల ఉన్న తత్వాన్ని తెలుసుకుంటాం కాదు, అనుభవించగలిగారంటున్నాం కదా. కానీ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత ఏదో అక్కడ అనిపించింది కానీ ఇంటికి వచ్చిన పోయి అలా అనకూడదు కదా, అలా అవ్వకూడదు. అందుకని అదే అనుభవాన్ని మీ ఇప్పుడే దాన్ని కొంచెం ఇంకా లోతుగా చూద్దాం. సో సర్వజ్ఞ, సర్వజ్ఞ అంటే అన్నీ తెలవటం, అన్నీ తెలుసుకుంటాం. సర్వజ్ఞ ఏం తెలుసుకుంటాను? అన్నిటినీ. ఏది తెలుసుకునేది ఏంటది? ఎరుక. ఎరుక. సో ఎరుకే అన్నిటినీ తెలుసుకుంటుంది. సో ఎరుకే సర్వజ్ఞ, అంతే కదా. అది క్లియర్. ఎరుక లేకుండా ఏం తెలవట్లేదు. సర్వవ్యాపకం, అది సర్వవ్యాపకం అని మన అనుభవంలో ఉందా? ఈ ఎరుక ఇప్పుడు ఎరుకే కదా, సర్వజ్ఞ ఎరుక అయింది, సర్వవ్యాపకం కూడా ఎరుక అవ్వాలి. అన్నీ సృష్టి, ఎరుక అది అది మీ అనుభవంలో ఉందా? చూస్తున్నాం కదా. నన్ను మళ్ళీ మీ అనుభవంలో మీరు ఉంది అంటే ఇక్కడ ఒప్పుకుంటా. సర్వవ్యాపకంగా ఉన్న ఎరుక సర్వజ్ఞ, ఎందుకంటే దానివల్లే అన్ని తెలుస్తున్నాయి. అది మనం చూసాం కాబట్టి ఇక్కడ వరకు అసలు మనం నిన్నే చూసాం, కానీ మెల్లమెల్లగా వస్తున్నాం. సర్వజ్ఞ. ఓకే, సర్వవ్యాపకం అన్నాం. ఇప్పుడు మీరందరూ ఈ సర్వజ్ఞ, సర్వవ్యాపకం, సర్వశక్తివంతం అనేది మీకు గుర్తించారా అండి? ఎరుక బలంతో అన్నారు మీరు. ఓకే, కరెక్ట్. అది అన్ని తెలుసుకునేది ఎరుకే కదా అన్నారు. ఓకే, అక్కడ ఒప్పుకున్నాం. సర్వవ్యాపకం ఎలాగో చెప్పండి. అన్నిటినీ తెలుసుకునే తెలిపాం కాబట్టి అది కూడా సర్వవ్యాపకం అయితేనే తెలుసుకుంటున్నాం. అది ఒక యుక్తి. ఇంకా సర్వవ్యాపకం మీ అనుభవంలో ఉందా? సర్వవ్యాపకం, సర్వవ్యాపకం ద్వారానే జరిగాయని తెలుస్తున్నాయి కదా. కరెక్ట్. చైతన్యం ఉంటుంది కాబట్టి. అది ఎవరు చెప్పారు మీకు? సర్వవ్యాపకం అని ఎలా తెలుస్తుంది?
అందరూ వాళ్ళ పనులు చేస్తున్నారు కాబట్టి ఆ ఎరుగుతోనే ఆ చైతన్యంతోనే వాళ్ళ పనులు చేయగలుగుతున్నారు కదా. అందుకని సర్వవ్యాపి. అది అందుకని సర్వవ్యాపకం అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఆకాశం సర్వవ్యాపకమైన సర్వవ్యాపకం, అలాగే ఎరుక సర్వవ్యాపకం. అంటే దాని అర్థం ఏంటి? అంతా అయి ఉండాలి కదా. మీరు చెప్పేది ఒక్క పాయింట్ ఉంది దాంట్లో, లేదని కాదు, ఇంకా స్పష్టం అవటం కోసం సర్వవ్యాపకం అయిన ఎరుక. అన్నీ తెలిసినప్పుడు అంతా వ్యాపకంగానే ఎరుక అనేది గుర్తించినప్పుడు అంతా తెలుస్తూనే ఉంటుంది కదా. దృష్టిలో ఉన్నాయన్నీ దీని దృష్టిలో కనపడినప్పుడు చూస్తూనే ఉంటుంది. అవును, అప్పుడు సర్వవ్యాప్తంగానే ఉన్నట్టే కదా అది అని కూడా కాదు, మన అనుభవంలో ఇప్పుడు అది కూడా ఉన్నదే కదా. అన్ని గుర్తిస్తున్నామంటే ఎక్కడెక్కడో విషయాలు కూడా మనం గుర్తిస్తున్నాం అని అంటే ఆ ఎరుక ఉన్నట్టే కదా. అంతా ఎరుక ఉన్నట్టే. అంటే ఎరుక గుర్తిస్తాంది అనే బలంతో మనకు కూడా తెలిసేది. కరెక్టే, గుర్తిస్తాంది అనే బలంతో నేను ఇంకా మళ్ళీ మీకు తెలిసిన మీ అనుభవంలో ఉన్న దాని నుంచి ఇంకా మిమ్మల్ని అటు ఇటు ఊపుతున్నా. ఏమన్నా అటు ఇటు వస్తారా అని ఏం పట్టు ఉంటున్నారు, అలాగే అది ఆనందమే. ఇంకా మీకేమైనా చెప్పాలా? ఏదో ఒకటి అందరూ చెబుతాంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆ ఇది తెలుసుకునే ఇది ఉంది కదా, దాంట్లో మనం లాగినా మన కూడా వెనకలా దాంట్లో లాగేస్తున్నారు. కానీ అక్కడి నుంచి వీళ్ళు మాత్రం గట్టిగా ప్రతిష్ఠితం అయ్యారు కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన అబ్జర్వేషన్లు అన్నీ కరెక్టే, అవునా? ఇంకొంచెం వెళ్దాం, ఎందుకంటే మీ డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్కి ఇంకా దగ్గరగా. ఎందుకని మనకి అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే ఇవన్నీ మీ డౌట్ తెలుస్తుంది, కానీ నిజంగా తెలుస్తుందా అనే ఒక డౌట్. అప్పుడు మీరు ఇలా ఈయనతో అన్నారు అనుకోండి, అప్పుడు ఈయనకి ఏమనిపిస్తుంది? ఇంకా ఏమన్నా ఉందా అని అనిపిస్తుంది, ఇంకా సరళంగా తెలుసుకుంటాం కోసం కదా. ఇప్పుడు ఇవన్నిటికీ ఇప్పుడు ఇది మన సర్వవ్యాపకంగా ఉంది అనే అనుభవం. ఇప్పటివరకు మీకు ఏమనిపిస్తుంది? అది ఎరుక అనేది నా అనుభవం. ఎరుక లేకుండా రెండోది ఏమీ లేదు. అది ఎవరు చెప్పారు? ఈయన చెప్పాడుగా కదా. కాబట్టి ఇప్పుడు దానికి అటు ఇటు చెబితే ఊరుకోడు. అందుకని అది ఎరుక లేకుండా ఏమన్నా ఉందా? ఏం లేదు. అక్కడ వరకు ఓకే, అది మీ అనుభవం కూడా. ఎందుకంటే మీ ఇది సర్వవ్యాపకం అనేవాటికి మళ్ళీ దాన్నే పట్టుకుంటున్నారు కదా. అప్పుడు తర్వాత మీరు నిజంగా మీరు సర్వవ్యాప అని అడిగారు అనుకోండి మిమ్మల్ని, నేను వెళ్ళిపోయింది అది మిమ్మల్ని. అప్పుడు అన్నాం, కానీ ఇక్కడ నేను నా ఇంట్లోనే ఉన్నా కదా. సర్వవ్యాపి అనేది ఎలా ఏంటి అని కొంచెం చిన్న డౌట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఎరుక అనేది నేను గుర్తిస్తే నేను సర్వవ్యాపి అవ్వాలి కదా. ఇట్లాంటి డౌట్లన్నీ వస్తాయి. కానీ ఇవన్నిటికీ ఒక ఆన్సర్. మనం కళ్ళు మూసుకుని అలా చేస్తుంటే ఉపయోగంగా ఉంది కదా. సో అందరూ మళ్ళీ ముందుకు వచ్చేయండి, రిలాక్స్ కూర్చోండి, కళ్ళు మూసుకోండి. వినపడుతుంది కదా సౌండ్ కింద? సో మనకి అక్కడ ఆ శబ్దం వినపడుతుంది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీ మోచేతులన్నీ కుర్చీల మీద ఉన్నాయా? సో ఆ కుర్చీని ఫీల్ అవ్వండి మీరు మోచేతితో. అప్పుడు మీకు ఆ కుర్చీ యొక్క స్పర్శ తెలుస్తుంది.
తర్వాత మీ శ్వాస. సో మీ శ్వాస మీకు తెలుస్తుంది. సో ఈ 3 భిన్నమైన అనుభవాలు. కానీ అన్నిటిలో ఒకటి మాత్రం సమానంగా ఉంది. అదేంటి? తెలుసుకుంటున్నాం అనేది. ఈ తెలుసుకుంటున్నాం అనే దాని పేరే మనం ఎరుక అన్నాం. సో ఇలాంటి మారని ఎరుకని ఇప్పుడు మనందరం అనుభవించాం, గుర్తించాం. అనుభవం ద్వారా గుర్తించాం. ఇప్పుడు ఈ మారని ఆ ఎరుకలాగానే ఉండండి. ఉంటూ మీరు ఆ మారని ఎరుకలాగా ఉంటూ ఆ ఎరుకకి ఏమన్నా సరిహద్దులు ఉన్నాయా అని కనిపెట్టండి. ఆ ఎరుకకి ఏమన్నా ఆకారం ఉందా అని కనిపెట్టండి. కనిపెట్టారా? ఇప్పుడు కళ్ళు తెరవండి అందరూ. చెప్పిందంతా అర్థమైందా? ఎరుకను గుర్తించారుగా? మారని ఎరుకను గుర్తించారా? ఆ ఎరుకకి ఆకారం ఉందా? సరిహద్దు ఉందా? సరిహద్దు అంటే ఏంటో తెలుసుగా? అదే బౌండరీ. అదే నేను చెప్పింది అర్థమైంది. లేదు, సరిహద్దు. ఆ ఎరుకకి ఏమంటారు అందరూ? ఉందా లేదా? లేదు. అంతరిక్షం దాకా. అమెరికా అని ఎలా అంటారు? అమెరికా అంటే ఆన్సర్ కరెక్ట్ అవదు. ఎందుకంటే అంతరిక్షం అంటే అంతరిక్షం దాకా వెళ్ళిపోయింది అంటే ఇక ఇప్పుడు లేదు అంటున్నారా మీరు? ఒప్పుకున్నాం. లేదు. అంతరిక్షం దాకా వెళ్ళిపోయింది అంటే బల్ల గుద్ది చెప్పినట్టు. అమెరికా దాకా వెళ్ళిపోయినా మళ్ళీ అటు ఒప్పుకోం. అప్పుడు మళ్ళీ అక్కడ ఏదో గడిబడి అయింది అక్కడ. ఓకే, ఇప్పుడు దానికి సరిహద్దు లేదు అనేది మీ అనుభవమే కదా. చూడండి, ఇప్పుడు మీరు నా ఎరుక, నాలోకి వచ్చి నా ఎరుకని మీరు కొలిచారా? రూపం ఉందా, సరిహద్దు ఉందా అని? లేదు కదా. మనం ఇప్పుడు ఎవరు ఎరుకని చూసాం? శంకరాచార్య ఎరుకని చూసామా? లేదు. మనం గమనించిన మన అనుభవంలో ఉన్న ఎరుకని, అంతే. అప్పుడు ఈ పోర్షన్ అసలు మనం ఎప్పుడు ఎరుకని వేరే రకాలుగా చూసాం, కానీ ఈ రకంగా మనం చూడలేదు కదా. కానీ ఇప్పుడు అందరూ అలా ఎలా చెప్పగలిగారు? అది మన అనుభవం కాబట్టి కదా. ఇప్పుడు ఈ అనుభవాన్ని ఎప్పుడు మనం శంకించకూడదు, అవునా? ఇప్పుడు మీరు చెప్పింది మీ అనుభవం ఆధారంగానే కదా. నేను ఊరినే అడిగా సరిహద్దులు ఉన్నాయా అన్నా. తర్వాత ఆకారం లేదంటే సరిహద్దు అంటే ఆకారం. ఇప్పుడు దీనికి ఇది ఇట్లా ఉంది కాబట్టి దీనికి సరిహద్దులు ఉంటాయి, ఇలా అంతే కదా. ఇక అక్కడ సరిహద్దులు లేవు అంటే ఆ పరిమితం లేదు. బా చక్కగా చెప్పారు. అవును, పరిమితం లేదు అని అంటే అపరిమితంగా ఉంది. అది అపరిమితం అయినది, అంతే కదా. అపరిమితం. ఇప్పుడు మనం ఈ పరిచ్ఛిన్నం అపరిచ్ఛిన్నం అనొచ్చు కదా. పరిచ్ఛిన్నం అంటే పరిమితితో కూడింది. ఇప్పుడు ఈ టేబుల్ ఇది ఇక్కడే ఉంది. ఇది ఒక ఆకారంతో ఉంది కాబట్టి ఇదిగో దీనికి ఇంతే దీని ఏరియా. ఇప్పుడు మన శరీరం అన్నాం అనుకోండి, టేబుల్ కన్నా కొంచెం బారు ఎక్కువ ఆకాశాన్ని, అదే
ఇక్కడ ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది స్థలాన్ని. తర్వాత ఇంకొంచెం విశాలంగా ఈ రూమ్ తీసుకున్నాం అనుకోండి, అది ఇంకా వీటికన్నా ఇంకొంచెం విశాలమైంది. అయినా సరే పరిచ్ఛిన్నమే, పరిమితితో కూడుకున్నదే. ఈ గ్రామం ఇంకా పెద్దదే, దీనికి కూడా బౌండరీస్ ఉన్నాయి కదా. ఈ రాష్ట్రం అంటే ఇంకా పెద్దదే. ఈ దేశం అన్నాను, కానీ దానికి కూడా బౌండరీస్ ఉన్నాయి. ఈ భూగోళం అన్నా, దానికి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అంతరిక్షం అన్నాం అనుకోండి, ఇంకా ప్రస్తుతం అంటే మన సైన్స్ ప్రకారం అది ఇంకా వేరే యాంగిల్లో, అది మనకు వద్దులేండి, అది మనకు అవసరమైంది మనం తీసుకుని చాలు. అంతరిక్షం అంటే పరిమితి లేదు, అంతే కదా. ఓకే, ఎన్నిటికీ పరిమితులు ఉన్నాయి, కానీ నా అనుభవానికి పరిమితి లేదు. అంటే దాని అర్థం ఏమీ లేదు దాన్ని పరిమితిగా నిలబెట్టడానికి కదా. కాబట్టి ఇది సర్వవ్యాపకం అనొచ్చు కదా. మీరు చెప్పింది లాజిక్ కరెక్టే, అన్ని తెలుస్తాను. కానీ ఇది ఇప్పుడు ఎలా చెబుతున్నారు మన సర్వవ్యాపకం అని? మీ అనుభవం. ఇప్పుడు ఆ సర్వవ్యాపకంగా మీరు ఉండగలరా? మీకు తెలుసు అని అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఉండగలరా అంటే మీరంటే శరీరంగానే అంటలా, ఎరుకగా ఉండగలం కదా. ఎరుకగా మన సర్వవ్యాపియే. ఆ ఎరుక అనేది మన అనుభవంలో ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఇలా ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా చేయాల్సి వస్తుంది? ఇంకా మనం అది ఇంకొంచెం అలవాటు అవ్వలేదు కాబట్టి. అప్పుడు ఇలా కూర్చుని ఇలా చేస్తే అప్పుడు గుర్తిస్తున్నాం. కానీ గుర్తించింది ఎవరినే? మన యొక్క ఎరుకనే కదా. నిజంగా అయితే ఆ ఎరుక ఎప్పుడూ ఉంది సర్వవ్యాపకంగానే. కానీ మనం ఇలా ఒక్క నిమిషం దాన్ని గుర్తించినప్పుడు సర్వవ్యాపకంగా ఉంది అని మనం అనుభవిస్తున్నాం. అంతేనా? ఇందాక మెడిటేషన్తో స్టార్ట్ అయింది. సర్వజ్ఞ సర్వవ్యాపక ఎరుక ఇప్పుడు మన అనుభవంలో ఉంది. అవునా? మళ్ళీ వద్దాం ఇప్పుడు మనం చేసిన ప్రక్రియ. ఇప్పుడు మీకు ఇది మన అనుభవంగానే కదా. మళ్ళీ అది మనసు యొక్క ఆట ఏం కాదు కదా, మనసు యొక్క న్యాయాసం కాదు కదా. గుర్తించాం అనేది అది మన అనుభవమే కదా. ఇప్పుడు సర్వశక్తి సంపన్నం, అది కూడా తెలవాలి కదా మనకి. మీకు సర్వశక్తి సంపన్నమైన అనుభవం ఉందా? ఇప్పుడు మనకి సర్వజ్ఞ సర్వవ్యాపకం మన అనుభవంలో ఉంది. సో సర్వశక్తి సంపన్నం, అదే ఎరుక సర్వశక్తి సంపన్నంగా ఉండాలి. ఎందుకంటే ఎరుక బలంతోనే మనం ఈ అన్నిటినీ సమీపిస్తున్నాం, పరిశీలిస్తున్నాం. ఆ ఎరుక సర్వశక్తి సంపన్నంగా ఉందా? ఏమంటారు? తెలియట్లే. ఎందుకని తెలియట్లేదన్నారు? మీ అనుభవంగా, ఆ రెండు మన అనుభవంగా మనకు తెలిసినాయి కదా. ఇది కూడా మన అనుభవంగా మనం సర్వశక్తి సంపన్నంగా ఎరుకగా ఉన్నప్పుడు మన నిజస్వరూపం ఎరుకే కదా. ఆ ఎరుక సర్వశక్తి సంపన్నంగా ఉందా అని అడుగుతున్నాం. అలాంటి అనుభవం మీకుందా? ఏమంటే చెప్పాలి. తెలియట్లేదని చెప్పాలా? అలా తెలిస్తే తెలుసు, తెలవకపోతే తెలవలేదు, తెలియదు. అదే, అది మీ అనుభవంలో సర్వశక్తి సంపన్నంగా ఉందా? ఏం పర్వాలా.
సర్వశక్తి సంపన్నం కాబట్టి అది సర్వవ్యాపకమైంది. ఇంకెనక్కి వెళ్తున్నారు. పాయింట్ ఉంది, కానీ ఓ రకంగా మీరు సూచిపించారు ఇందాక. కానీ ఇప్పుడు అనుభవం 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 అనేవాడికి కొంచెం డౌట్లోకి వెళ్తున్నారు. మళ్ళీ అనుభవిద్దామా? మళ్ళీ కళ్ళు మూసుకోండి. మీ గాఢ నిద్రలో అనుభవాన్ని గుర్తు చేసుకోండి. గాఢ నిద్రలో మీరు ఎలా ఉన్నారు? నేనక్కడ ఏమీ తెలవకుండా ఉన్నాను. ఏమీ తెలవకుండా ఎలా ఉన్నాను? అక్కడ శరీరం అనేది లేకుండా శుద్ధమైన ఎరుకలాగా ఉన్నా. ఆ ఎరుకకి పరిమితులు ఏమీ లేవు. అంటే ఒక అనంతమైన ఎరుకలాగా ఉన్నా. ఇప్పుడు మీకు వచ్చిన ఒక స్వప్నాన్ని గుర్తు తెచ్చుకోండి. స్పష్టంగా కనబడిన ఒక స్వప్నాన్ని. ఆ స్వప్నాన్ని ఒకసారి దాంట్లో ఏమేమి కనపడినాయో మీరు ఇప్పుడు గుర్తు తెచ్చుకుని తర్వాత కళ్ళు తెరవండి. నిన్నొచ్చిన స్వప్నం కాదు, ఎప్పుడైనా వచ్చిన ఒక స్వప్నాన్ని. మనం ఏమన్నా చూడొచ్చు స్వప్నంలో. మన యొక్క గ్రామం చూడొచ్చు, లేకపోతే మన ఇల్లు చూడొచ్చు, లేకపోతే మన కుటుంబ సభ్యులను చూడొచ్చు, మన కూడా చూసుకోవచ్చు. మనం మనకి ముందు వయసులో ఎలా ఉన్నాం అది కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా రకరకాలుగా కనపడతాయి కదా స్వప్నం. మామూలుగా రోజు కనపడతాయి, సూక్ష్మంగా ఉంటేనే తెలుస్తాయి. కనపడలేదు అది వేరే, మనం అక్కడి వరకు వెళ్ళొద్దు, అది వేరే. ఇంకొక ఇది ఉంది. మామూలుగా అయితే మెడికల్ సైన్స్ ప్రకారం మామూలుగా అందరికీ రోజు కనపడతాయి. నిద్ర అంటే అదే. ర్యాపిడ్ ఐ, నాన్ ర్యాపిడ్ ఐ అని రెండు రకంగా. దాంట్లో స్లీప్ అనేది, డ్రీమ్ అనేది ఉంటుంది. ఈ రెండు. ఎక్కువసేపు డ్రీమే రోజుకి, తక్కువసేపే గాఢ నిద్ర. ఇదంతా సైన్స్ ప్రకారం. మెలకు వచ్చేసరికి గుర్తుండవు. అదే మనకి అలవాటు లేదు కదా. కొంచెం మనసు సూక్ష్మం అవుతాయంటే మొత్తం అన్ని గుర్తుంటానే ఉంటాయి. ఇక్కడే గుర్తుండవు కదా ఏం జరుగుతున్నాయో. మనం అటెంటివ్గా ఉంటేనే గుర్తుంటాయి కదా. ఈ అటెంటివ్నెస్తో అక్కడికి వెళ్తే అక్కడ కూడా అన్ని గుర్తుంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఆ స్వప్నం మనం ఏం చేసాము? సుషుప్తికి వెళ్ళామా? సుషుప్తికి వెళ్ళా. సుషుప్తి యొక్క అనుభవాన్ని ఒక్కసారి నెమరు వేశాం కదా. అక్కడ మనం ఎలా ఉన్నాం అనేది అనంతమైన ఎరుకలాగా ఉన్నాం. అక్కడ 3 శబ్దాలు ఉన్నాయి.
అనంతమైన ఎరుకలాగా మనం ఉన్నాం. ఈ 3 శబ్దాలు గుర్తుపెట్టుకోండి, తర్వాత పనిలోకి వస్తాయి. ఇది మన అనుభవమే కదా. అక్కడ ఎరుక, అది ఎరుకలాగా ఎలా ఉన్నాం మనకేం తెలవట్లేదుగా, అదే అంట. నిన్న చూసాంగా, తెలవట్లేదన్నావే, అది అక్కడ పడుకున్నాం. నాకేముంది అక్కడ నేను ఎరుకలాగా ఏం లేదు, హాయిగా పడుకున్నాను. అది హాయిగా పడుకున్నా, అదే అక్కడ ఎరుకుందంట. ఆ ఎరుకకు పరిమితి ఉంటుందా? పరిమితి ఉంటే శరీరం లాగా ఉండాలి, ఉంటే నాకు తెలవాలి. అక్కడ ఏం లేదు కాబట్టి అనంతంగా ఉన్నట్టు ఉన్నాం కదా మనం, అక్కడే ఉన్నాం. ఇది అనంతమైన ఎరుకలాగా అక్కడ మనం ఉన్నాం అనేది మన అనుభవం అనేది మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకున్న వాళ్ళందరూ చేయొద్దండి, మొత్తం ఎత్తాలి, చెయ్యంతా ఫుల్గా ఎత్తాలి మీరు. అదే ఇప్పుడు తింటండి, ఎందుకంటే ఇది గుర్తుండాలి మీకు. మళ్ళీ ఇది అనుభవంలో లేదని, ఇది గుర్తుండటం కోసం ఈ ఎక్సర్సైజ్. ఇప్పుడు చేయి ఎత్తారు కదా, చేయి ఎత్తి ఏం చేశారు? నాకు అనుభవం ఉందే అని అన్నారు కదా. లేకపోతే నేను మామూలుగా అయితే చేయి ఎత్తి 3 సార్లు ఇలా ఉందే అని అనుమనివ్వండి. ఎందుకంటే అది మర్చిపోకుండా ఉండటం కోసం. ఇది ఎవరి అనుభవం? నా అనుభవం కాదు, మీ అనుభవం కదా. తర్వాత మనం ఏం చేసాం? ఒక స్వప్నాన్ని మనం స్మరించాం. స్వప్నంలో ఎన్ని కనపడతాం. నేనేం అడగను ఏ స్వప్నం అని, ఏదో ఒక స్వప్నాన్ని మనం, ఆ స్వప్నం మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎలా? ఈ స్వప్నాన్ని మనం ఎక్కడి నుంచి, ఈ రోజు మనకు అయ్యే అనుభవాల గురించే, చాలా సహజంగా ఉన్న అనుభవాన్ని అదే మనం దృష్టాంతంగా తీసుకుందాం. ఈ సుషుప్తి నుంచి స్వప్నంలోకి వెళ్ళామనుకోండి, ఆ సుషుప్తిలో అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వప్నం? సుషుప్తిలో ఏమీ లేకుండా మీరు అపరిమితంగా అనంతమైన ఎరుకలాగా మిగిలారు. అక్కడి నుంచి ఒక స్వప్నం వచ్చింది అంటే దాని అర్థం సుషుప్తిలో ఏదైతే ఉందో అక్కడి నుంచే రావాలి కదా ఏదొచ్చినా. అవునా? సుషుప్తికి వెళ్ళాం, ఇప్పుడు మనం జాగ్రత్త నుంచి అటు వెళ్ళాం, అదంతా వదిలేయండి. మనం ఇక్కడ ఏం చేసాం, అలాగే లెక్క ప్రకారం అదే కరెక్ట్. సుషుప్తి నుంచే అన్నీ వచ్చేది. సుషుప్తి నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? స్వప్నం వరకు వచ్చాం. సుషుప్తి నుంచి స్వప్నం. సుషుప్తిలో ఏమీ లేదు, స్వప్నంలో అన్నీ ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ సుషుప్తి ఈ స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది? సుషుప్తి నుంచి. అంటే దాని అర్థం ఏంటి? సుషుప్తిలో ఏమున్నాయో అదే ఈ స్వప్నంలాగా ప్రత్యక్షం అవ్వాలి. అవునా? ఒప్పుకుంటారా ఈ లాజిక్? సుషుప్తిలో ఏమీ లేవు, స్వప్నంలో బోర్డులు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? సుషుప్తిలో ఏమైతే ఉన్నాయో, ఏముందో అదే స్వప్నంలాగా ప్రకటన అవ్వాలి. అది ఒప్పుకుంటారా మీరందరూ? అక్కడ ఏమీ లేదు, ఇక్కడేమో కనపడుతుంది. అక్కడ ఏమీ లేదు, ఇక్కడ కనపడుతున్నాయి. మరి కనపడినవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్కడ ఏమీ లేని సాడు ఏదో ఉంది, ముందుకెళ్ళిపోయింది. కరెక్ట్, అంతే. ఇవిడేమంటున్నారు? అక్కడ ఏముంది? ఎరుక. ఎలాంటి ఎరుక? అనంతమైన ఎరుకలాగా. కరెక్ట్ కదా. మీరు ఎరుక అన్నారు, నాకు చేయెత్తిచ్చింది ఎందుకు? అనంతమైన ఎరుకలాగా ఉన్నాం కదా. ఎరుకను మీకు నిన్నే కనిపెట్టేశారు, ఇవాళ మీకు కనిపెట్టింది ఏంటి? అనంతమైన ఎరుకలాగా ఉన్నాం అని కనిపెట్టాం. ఆ అనంతమైన ఎరుకలాగా ఏదైతే ఉన్నదో అదే ఈ స్వప్నంలో ఈ రకరకాల వీటిగా కనపడాలి అని అంటున్నాం. దానికి మీరేమంటారు? ఒప్పుకుంటారా?
ఆ ఎరుకే అని సుషుప్తిలో ఏదైతే ఉందో అదే ఈ స్వప్నంలో అన్నిటిలాగా మనకు కనబడుతుందని అంటున్నాం కదా. అది మీరు ఒప్పుకుంటున్నారా? సుషుప్తిలో ఏదైతే ఉందో అదే స్వప్నంలాగా మన ఎదురుగుండా ప్రత్యక్షం అవుతుంది. అది ఇప్పుడు మీ అనుభవమేనా? సుషుప్తిలో ఏమీ లేదు, స్వప్నంలో ఇవన్నీ కనబడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? సుషుప్తిలోనే స్వప్నం అంటే దాని అర్థం ఏంటి? సుషుప్తే స్వప్నంలా కనబడుతుంది కదా. అంటే దాని అర్థం ఏంటి? ఎరుకే ఈ స్వప్నంలా కనబడుతుందని. అంతే. అంటే ఆ ఎరుకే ఈ నామరూప ప్రపంచంలా కనబడుతుందని. అవునా? అంటే ఎరుకే ఈ నామరూప ప్రపంచం అయ్యిందని అర్థమవుతుందా? ఎలా వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. ఫైనల్ ఏమన్నాం? ఆ ఎరుకే నామరూప ప్రపంచం, స్వప్నంలో ఉన్న నామరూప ప్రపంచం అయ్యింది అంటున్నాం. ఎవరయ్యింది? ఆ ఎరుకే. అనంతమైన ఎరుకగా ఏదైతే ఉందో అదే ఈ నామరూప ప్రపంచంలాగా కనబడుతుంది. ఇప్పుడు ఇది ఒప్పుకుంటారు కదా మీరందరూ. ఇది మీ అనుభవమే కదా. సుషుప్తిలో ఎలా ఉన్నాం మన అనుభవం, స్వప్నం మన అనుభవం. సుషుప్తిలో ఏదైతే ఉందో అదే స్వప్నంలా కనపడాలి అంటే సుషుప్తిలో ఇది ఉంది కాబట్టి అదే స్వప్నంలా కనబడింది అంటున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం? జాగ్రత్తకు వస్తున్నాం. జాగ్రత్త అవస్థ. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థకు వస్తే ఇక్కడ మనం సుషుప్తి నుంచి మేలుకున్నప్పుడు మనం నామరూపాలన్నిటినీ చూస్తున్నాం, రకరకాలు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నామరూపాలన్నీ? సుషుప్తి నుంచే కదా. సో సుషుప్తిలో ఏముంది? అనంతంగా ఉన్న ఎరుక ఉంది. మరి ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నాయన్నీ ఆ అనంతంగా ఉన్న ఎరుకే అవ్వాలి కదా. అవునా? అక్కడ ఏం కనపడట్లా, ఇక్కడ కనపడుతుంది. అక్కడ వ్యక్తంగా లేదు, ఇక్కడ వ్యక్తం అయింది. ఒప్పుకుంటారా? ఇక్కడ ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడిగినా. ట్రిక్కీ అంటే కొంచెం ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతా. ఏంటి? ఎరుకే ఇక్కడ ఉన్నాయి, సుషుప్తిలో ఉన్న ఆ అనంతమైన ఎరుకలాగా ఉన్నారు మీరు. అదే ఈ జాగ్రత్తలో ఈ అన్నిటిలాగా కనపడుతుంది. అవునా? అది ఎవరి ఎరుక? అనంతంగా ఉంది. ఇంకా ఎవరి ఎరుక? అది ఎవరి అనంతమైన ఎరుక? నాకు తెలిసిన ఎరుక. ఇంకా ఎవరి ఎరుక? ఎవరి ఎరుక ఆడదే. ఇంకా అనంతంగా ఒక్కటే ఉంటుంది కదా. ఇంకా మన నాడొకటి ఈడొకటి. ఇంకా సర్వవ్యాపకుడిది. ఇంకా ఇంకా ఒకటే కదా. సర్వవ్యాప్తి, సర్వజ్ఞం, సర్వశక్తిమైంది ఒకటే ఉన్నప్పుడు సర్వొకటి ఉన్నది కదా అనుకోవచ్చు. అదే ట్రిక్కీ క్వశ్చన్ అంటే. ట్రిక్కీ అంటే ఇప్పుడు మీరు ట్రిక్కీ పడిపోయారు. మీరు కూడా కొద్దిగా మీరు పడినట్టు పడి గవాన్ని లేచిపోయారు. అందుకనే ముందే నేను చెప్పా, నేను తర్వాత మళ్ళీ తిట్టుకోకూడదు, నేను ఇట్లా అడుగుతారు అని తప్పు చెప్పాలని. ట్రిక్కీ అంటే ఇది అంటే ఇంకా ఎక్కువ ఆలోచించుకోవాలని.
ఇప్పుడు ఎవరిది అనగానే ఎమ్మటే మీకు తెలవాలి అక్కడ ఇది వ్యక్తికి సంబంధించింది కాదు అని. అవునా? వ్యక్తికి సంబంధించింది అయితే అప్పుడు ఇదంతా ఊహాత్మకమైన జ్ఞానం అవుతుంది కదా. కష్టపడి ఏదో చెప్పిన యుక్తుల్ని పట్టుకుని అలా కాదు. ఇక్కడ అనుభవంగా అంటే అక్కడ వ్యక్తి అని. ఇప్పుడు ఎవరి యొక్క ఎరుక ఈ ప్రపంచంలాగా ఉంది అంటే నా ఎరుక అన్నాం అనుకోండి, అక్కడ పప్పులో కాలేసినట్టు. మరి ఎవరి ఎరుక అది ఎవరి ఎరుకేంటి? ఏమడుగుతున్నారు? కొంచెం మంచినీళ్ళు తాగండి అంటారు. అవునా? అలా కుదరదు. ఎవరు ఎరుక? అది అనంతమైన ఎరుక. ఆ అనంతమైన ఎరుక మన అనుభవంలో ఉందా లేదా? మన అనుభవంలో ఉందిగా. ఇప్పుడు ఇది ఫాలో అయ్యేవాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటో తెలుసా? మన అనుభవం ఎందుకు అంటున్నారు మీరు? ఇంకా మన అంటే నానే కదా. మన అనుభవంలో ఉందా అంటే మీరేమన్నారు? ఉంది అంటే ఏమీ అనకూడదా మేము అనే డౌట్ రాకూడదు. ఇక్కడ ఏమంటున్నాం? అనుభవం అనేది మనం దాన్ని ఉల్లంఘించలేం కదా. అనుభవం అది ఒక అనుభవం. అనుభవాన్ని అనుభవం లేదని అనలేం కదా. ఓకే. కానీ ఇక్కడ నా అనుభవం అనేది అనలేం. మామూలుగా అనలేం కదా. నా అంటే నేను లేదు కదా. అక్కడ నేను లేదు కానీ అనుభవం ఉంది. అనుభవం లేదా? అనుభవం ఉంది. నేను ఆ అనుభవంలో నేను లేను. మరి నా అనుభవం ఎప్పుడైంది? ఇది అనంతమైన ఆ ఎరుక. ఈ అనుభవం ఎవరికి అవుతుందంటే ఆ అనంతమైన ఎరుకకే అవుతుంది. మనం ఎప్పుడైతే ఆ అనుభవాన్ని మనం స్పష్టంగా గుర్తించామో ఆ క్షణంలో మీరు లేరు. అప్పుడే మీరు 2 రోజుల నుంచి అంటలా అప్పుడు కానీ తర్వాత ప్రశాంతంగా ఉందని. అది ఎందుకు వస్తుందంటే అక్కడ అట్లీస్ట్ కొన్ని సెకండ్లు మనం అనుకునే ఒక వ్యక్తి ఉన్నాడే వాడు పక్కెళ్ళిపోతాడు. ఈ తీక్షణమైన విచారణకే ఆ మనం అనుకుంటాం. మనం అంటే ఆ అహంకారం, అహం, మనోబుద్ధులతో కూడిన ఇందాక అంటున్నారే ఈ ఒక తీక్షణమైన విచారణకే ఈ అహంకారం, ఈ పరిమితి, ఈ వ్యక్తిత్వం అనేది ఏంటి? అజ్ఞానం. ఈ తీక్షణమైన విచారణకే ఇది తట్టుకోలేదు అహం. అప్పుడు ఏమవుతుంది? అహం దారిస్తుంది. దారిచ్చినప్పుడు చూడండి అక్కడ అహం ఉందా? లేదు. అక్కడ ఏముంది? ఇంకా శాంతిమయం, అనంతంగా ఉంది అక్కడ. అప్పుడు ఆ అనంతతనే అనుభవించేది ఎవరంటే ఆ అనంతతే దాన్ని అనుభవిస్తుంది. ఎందుకని? ఆ అహం అనేది అక్కడ లేదు. తర్వాత మనకి ఏం చేస్తాం? మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం ఆలోచిస్తాం. అప్పుడు మనం అంటాం అది నా అనుభవంలో అయితే ఉంది, నా అనుభవంలో ఉంది అంటాం. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి? నిజంగా ఆ అనుభవం ఎవరికైంది అన్నాం అనుకోండి, ఈ నేను ఉన్నప్పుడు ఆ అనుభవం లేదు, ఆ అనుభవం ఉన్నప్పుడు ఈ నేను లేదు. అంటే ఆ అనుభవం ఎవరికైంది? ఆ ఎరుకకే అయింది. అక్కడ శుద్ధమైన ఎరుకలాగా ఉన్నాం మనం. అవునా? కొంచెం ఆలోచింపజేయటం కోసం ఇలా ట్రైన్ అవట్లేదుగా. ట్రిక్కీ క్వశ్చన్లు అటు ఇటు వెళ్ళలేదుగా. ఇంకొంచెం దృఢం అవడానికి మన అనుభవాన్ని. ఇప్పుడు ఇది మనం గ్రహించామంటే మనం ఈ అనంతంగా ఉన్న ఆ ఎరుకని మన అనుభవపూర్వకంగా గ్రహించాం. ఓకే, ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెనక్కి మనం గ్రహించామంటే గుర్తొస్తాను కదా, ఏమనుకోవాలి అక్కడ కరెక్ట్ గా? ఆ అనంతంగా మనం ఎలా ఉన్నాం? అనంతమైన ఎరుకలాగా ఉన్నాం. ఆ అనంతమైన ఎరుక ఆ అనంతమైన ఎరుకనే గుర్తించింది, అనుభవించింది. అక్కడ
అది గుర్తించింది ఒకసారి గబాల్ని, ఓ ఇది నా మాట నేను అనుకున్నా, అంతే అక్కడ అయ్యింది. ఓకే, ఇప్పుడు మన టాపిక్కి వెళ్ళిపోయాం అనుకోండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి బయలుదేరాం ఇదంతా? ఈ మధ్యలో కొంచెం డీవియేషన్, ఎందుకంటే మీ క్వశ్చన్లు ఉన్నాయి కదా, వాటిని మైండ్లో పెట్టుకుని. క్లియర్ అయినాయా మీ? ఒక రకంగా మళ్ళీ టచ్ అవుతాం దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఈ అనంతమైన ఎరుక ఈ జాగ్రత్తలో ఉన్న అన్నిటిలాగా ప్రకటన అవుతుంది కదా. అది మన అనుభవంలో ఉంది. ఎలా స్వప్నంలో అయిందో అలాగే జాగ్రత్తలో కూడా అవుతుంది. అది ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ కదా. ఎక్స్ట్రాడినరీ అంటే చాలా వైభవమైన శక్తి కాదా? ఏమంటారు? అక్కడ ఎలా ఉంది? నామరూపరహితంగా ఉంది. ఇక్కడికి వచ్చేవాటికి రకరకాల నామరూపాలు, ఇక అంతులేని నామరూపాలు. ఇక్కడి నుంచి మన ఊరు నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడ వరకు అన్నీ ఉన్నాయి. సముద్రంలో చదివితే అక్కడ ఒక పెద్ద సృష్టి, ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఒక సృష్టి, ఎటు చూసినా ఒక సృష్టి, రకరకాల మనుషులు, రకరకాల దేశాలు. ఇదంతా నామరూపరహితంగా ఉన్న ఆ తత్వం ఒక్కసారి ఇన్ని రూపాలుగా వెళ్ళటం అనేది ఒక అసాధారణమైన, ఒక అద్భుతమైన శక్తి కాదు? శక్తే కదా. ఓకే, శక్తి అయితే మనం సర్వశక్తిత్వం మన అనుభవంలో ఉన్నట్టేనా? ఎవరి సర్వశక్తిత్వం? అనంతమైన ఆ ఎరుక. ఆ అనంతమైన ఎరుక మన అనుభవంలో ఉంది. ఇప్పుడు అనంతమైన ఎరుక యొక్క సర్వశక్తిత్వం కదా ఇది. ఇన్ని రకరకాలుగా అది ప్రకటన అవటం. ఏమీ లేని కాడి నుంచి అంతా అయి ఉంటుంది. అది ఏమీ లేనంటే ఈ నామరూపాలు లేని అవస్థ నుంచి అన్నీ ఉన్న అవస్థలోకి లాగా అది ప్రకటన అవుతుంది. ఇప్పుడు మామూలుగా సాధారణంగా జనాలు కొంచెం విభూతి తెస్తే దాన్ని ఒక సిద్ధి శక్తి అంటాం కదా, అంటామా లేదా? ఇప్పుడు ఇక్కడ ఏమనాలి? అనంతమైన ఎరుక, నామరూపరహితంగా ఉన్నది ఈ సర్వనామరూపాలుగా ప్రకటన అవుతుంది. ఇది సర్వశక్తి సంపన్నం అన్నమాట. దేని యొక్క సర్వశక్తి సంపన్నం? ఆ అనంతమైన ఎరుక యొక్క శక్తి సంపన్నం. ఆ అనంతమైన ఎరుక మన అనుభవంలో ఉంది. అంటే ఆ అనంతమైన ఎరుక సర్వశక్తి సంపన్నం అనేది మన అనుభవంలో ఉంది. అవునా? ఇప్పుడు సర్వవ్యాపక, సర్వశక్తి సంపన్న, సర్వజ్ఞతత్వం మన అనుభవంలో ఉందా కదా? ఒక్కొక్కటి వేరేగా చూసాం. అందరికీ ఉందా? లేదు అంటే ఇంకొక దృష్టికోణం నుంచి కూడా చూడచ్చు. ఉందని ఒప్పుకోనా? సర్వశక్తిగా ఉంటామని గుడ్. వేరే వాళ్ళందరికీ అర్థమైందా? అయినా సరే మీకు అర్థం కాలేదంటే ఇంకొక యాంగిల్ నుంచి చూద్దాం. మనకేం తొందర లేదు కదా. స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే, ఈ సృష్టి ముందు ఏముంది? సృష్టి ముందు ఏముంటుంది? రెండే ఆన్సర్లు. ఏమన్నా ఉంది, ఏమీ లేదు కదా. మామూలుగా సృష్టి ముందు ఏమీ ఉండకూడదు. దాని తర్వాత వద్దాం. ఇప్పుడు మళ్ళీ మెల్లగా సృష్టి ముందు ఏముంది అంటే ఏమీ లేదు. సృష్టి ముందు ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదని అనగలవా మనం? ఏమీ లేదని ఎందుకు అనలేము? దాని తర్వాత సృష్టి అనేది వస్తుంది. అవునా? ఇప్పుడు లయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి. మరి అక్కడ
లయం కన్నా నాశ తీసుకున్నాం ఇక్కడ. లయం అంటే అది ఒక వేరే ఒక ప్రక్రియలోకి వెళ్ళి దాని నుంచి అడ్డు వెళ్ళిపోతారు. మీరు వెళ్ళలేండి, కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అడ్డు వెళ్ళిపోయి మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. లయం అంటే నాశం తీసుకు. తర్వాత సృష్టి వచ్చిందని, ఒక ప్రళయం తర్వాత సృష్టి వచ్చింది. ప్రళయంలో లయ అవుతుందని అంటారు. అయినా సరే అది ఏమీ లేనిది మనం తీసుకున్నాం ఇక్కడ. అక్కడ దాని తర్వాత సృష్టి వచ్చింది. అప్పుడు ఏముంది అక్కడ? సృష్టి ఏమీ లేని, సృష్టి లేని స్థితి నుంచి సృష్టి అయ్యింది. అంటే ఆ సృష్టి లేని దగ్గర ఏదో ఉండాలి కదా. ఏమీ లేకుండా ఇదంతా ఎలా వస్తుంది? ఏమీ లేకుండా ఎలానో వస్తుందా ఇది? మరి అది ఏముంది అక్కడ? అక్కడ ఏముంది అన్నాం అనుకోండి, సృష్టి లేదు, లేని చాటు ఏముంది? ఇప్పుడు మామూలుగా మన సృష్టికి కారణం ఎవరు? లయంకి నాశంకి కారణం ఎవరు? త్రిమూర్తుల్లో శివుడు. శివుడు అంటే ఏంటి? జ్ఞానం కదా. జ్ఞానంలో నామరూపం ఇది లేవు అక్కడ. అప్పుడు ఇంకేముంది అంటే కేవలం జ్ఞాన స్వరూపంగా ఉంది. అక్కడి నుంచి ఏమైంది? తర్వాత మళ్ళీ సృష్టి. అక్కడ ఏముంది? నామరూపంగా ఏమీ లేవు, కానీ ఆయన ఉన్నారు కదా. ఆయన కూడా నాశనం, ఆయన అందరినీ మొత్తం నాశనం చేసి ఆయన కూడా ఇచ్చేసుకుంటారా? లేదు కదా. అలా మనం ఇలా ఇక్కడ ఆయన ఉంటారు. ఎలా ఉంటారు? జ్ఞాన స్వరూపంగా ఉంటారు. అవునా? మరి అక్కడి నుంచి మళ్ళీ సృష్టి వచ్చింది. ఏమీ లేని నుంచి అన్నీ వస్తాయని అనుకోలేము. అది ఏంటది అంటే మన సొంత అనుభవం నుంచి. సృష్టి ముందు ఏమీ లేదు, సృష్టించిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. అంటే అక్కడ ఉన్నది. ఏమీ లేని నుంచి ఇవన్నీ రాలేవు. అది ఏముంది అంటే మనం భావాత్మకంగా తీసుకుంటే శివుడు ఉన్నాడు అంటున్నాం. శివుడు అంటే జ్ఞానం ఉన్నాం అంటున్నాం. ఇవన్నీ మనం వదిలేద్దాం. ఎందుకంటే మీరు నేను సృష్టి ముందుకి వెళ్ళగలమా? వెళ్ళలేం. ప్యూర్ విశ్వాసంతో సృష్టి ముందు ఏముంది అని అన్నాం అనుకోండి, ఇప్పుడు మీకు ఎలా కావాలి? విశ్వాసంగా కావాలా, అనుభవంగా కావాలా? అనుభవంగా కావాలి. అదే కనుక విశ్వాసంగా కావాలనుకోండి, ఈశ్వరుడు ఉన్నాడు అంటాం కదా. నేను కూడా అన్నా, మీకు గుర్తుంటే స్టార్టింగ్ లో అన్ని మతాల్లోనూ చెప్తారు ఇది, సృష్టి ముందు ఈశ్వరుడు ఉన్నాడు అని. కొంతమంది ఏమంటారు? ప్రణవం ఉంది అంటారు. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ అంటున్నారు, అంటే సౌండ్ ఉందని. ప్రణవం అంటే ఓకే, అది వదిలేద్దాం. కొంతమంది ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు భగవంతుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు. మనకి ఈశ్వరుడు మళ్ళీ మహత్ అటెళ్ళొద్దు, పరమాత్ముడు ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రణవం అన్నా సరే అది ఈశ్వరుడి యొక్క ఇదే కదా. ఈశ్వరుడు కాకుండా వేరే లేదు, ఈశ్వరుడి నుంచి అభిన్నంగా లేదు ప్రణవం. సో ఇప్పుడు ఏమున్నది అంటే విశ్వాసులకి ఇది చాలు. కానీ అనుభవంగా నేను తెలుసుకోవాలన్నారు అనుకోండి, అప్పుడు ఆ అనుభవంగా మనం గుర్తించటం కోసం భగవంతుడు ఏం చేశాడు? ఎంతో కరుణతో దయామయుడు కాబట్టి ఆయన కూడా మన విశ్వాసంతో ఊరినే మెచ్చుకుంటాం కాదు, ఆయనకు కావాల్సింది అనుభవంతో గ్రహించటం. అందుకని ఆయన ఏం చేశారు? మనకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఇప్పుడు సృష్టి ముందు మనం ఉండం, మరి సృష్టి ముందు ఏముందో మనకు తెలియదు. సృష్టిలోకి వచ్చామో మనం ఈ అహంకారం మమకారాల్లో మనం కొట్టుకుపోతాం అంతే. ఇక సృష్టిలోకి వచ్చాము అంటే ఇక అంతే, సంసారంలో పడిపోతాం. మరి సృష్టి ముందుకు వెళ్తే మనం గ్రహించగలం ఏముంది అనేది. మరి ఎలా వెళ్తాం? మనం ఎలా వెళ్తాం? అష్టాంగ యోగం చేసి సమాధిలో ఏం వెళ్దామా? ఇలా రకరకాల సమాధులు, నిర్వికల్ప, నిర్బీజ, అన్ని సమాధులు చేసి ఏముంది అని కనిపెట్టాలి. భగవంతుడు మన సంగతి తెలుసు ఆయన. అందుకని ఏం చేశారు? ఆయన మనకి సుషుప్తి అనే ఒక అనుభవం ఇచ్చారు. ఇప్పటివరకు నాతో వచ్చారు కదా. ఇప్పుడు ఈ అనుభవం మనకి ఎందుకు ఇచ్చారంటే మనం లేచిన తర్వాత ఆ అనుభవాన్ని మనం బలంతో మనం విచారణ చేయటం కోసం, ఇందుకోసమే ఇచ్చింది.
సుషుప్తి అనేది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఎక్కువ వాడట్లా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డే కొన్ని ఎక్కువ ఇప్పుడు వచ్చేవాడికి అసలు వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏం తగలట్లా. కానీ ఇదే ఒక పెద్దది, ఇది అనుభవం బేస్డ్ ఎగ్జాంపుల్ అనమాట. సుషుప్తి లేచిన తర్వాత విచారణ చేయటం కోసం వాడుకుంటారులే అని ఇచ్చారు ఆ అనుభవాన్ని. అనుభవపూర్వకంగా ఈ సృష్టి ముందు ఏముందో కనిపెట్టడం కోసం ఏ అనుభవం ఇచ్చారు? సుషుప్తి అనుభవం ఇచ్చారు. మనం ఇందాక సుషుప్తి ఏముందని కనిపెట్టాం మన అనుభవంలో? సుషుప్తిలో అనంతమైన ఎరుకలాగా మనం ఉన్నామని మనం కనిపెట్టాం కదా. కనిపెట్టామా? ఇప్పుడు అదే ఇప్పుడు భగవంతుడు సృష్టి ముందు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే ఇది మొత్తాన్ని సృష్టించాడు అనడానికి మనకి ఏ ప్రాబ్లము లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాం? సృష్టి ముందు మన అనుభవంలో ఇప్పుడు సుషుప్తి అనేది ప్రళయమేనా కాదా? ఏమీ లేదు అక్కడ, ఏమి ప్రళయమే కదా అది, ఏమీ లేదు అక్కడ. తర్వాత ఇవన్నీ ఉన్నాయి అంటే సృష్టి వచ్చింది. అక్కడ ఏమీ లేని నుంచి ఎంత వచ్చింది. ఇప్పుడు మనకి ప్రళయంలోకి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ మనం సుషుప్తి మన అనుభవంలో ఆయన పెట్టారు. అక్కడ ఏముంది అని కనిపెట్టడం కోసం అక్కడ అనంతమైన ఎరుక ఉనికి ఉన్నది అని మన అనుభవం కదా అది. అనుభవంగా మనం గ్రహించామంటే అప్పుడు అక్కడ సర్వ శక్తి సంపన్నంగా ఉన్న ఆ తత్వమే ఈ జాగ్రత్తలో ఈ అన్నిటిలాగా ఉన్నాడు అనడానికి మనకి ఇంకా ఏముంది సందేహం? అర్థమైందా? అక్కడ అలాగానే అక్కడ ఆయనే ఇప్పుడు అక్కడ ఆయన ఒక్కలే ఉన్నారు, తర్వాత ఈ అన్నిటిలాగా ఆయనే సృష్టించారు అని మనం అంటున్నాం కదా. అక్కడ ఏముంది మన అనుభవంలో చూస్తే ఈ అనంతమైన ఎరుక మాత్రమే ఉంది. ఆ ఎరుకే ఈ సృష్టిలాగా ఇక్కడ ప్రత్యక్షమైంది అంటున్నాం. అప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నదంతా ఈ సర్వశక్తి సంపన్నమైన ఈ తత్వమే. తత్వం కాకుండా ఈ రెండోది ఏమీ లేదు. ఇంకా మనకు సంశయం ఉందనుకోండి, ఈశ్వరుడు మనకు ఇంకోటి పెట్టారు అనుభవపూర్వకం గ్రహించడానికి. ఏంటది? స్వప్నావస్థ ఏంటి ముఖ్య ఉద్దేశం? మనకి మళ్ళీ విచారణ చేసి, ఎక్కడ? స్వప్నంలో కాదు, జాగ్రత్తలో. ఆ స్వప్న అనుభవం యొక్క బలంతో జాగ్రత్తలో విచారణ చేసి ఈ అనంతంగా ఉన్న ఈ ఎరుక, అనంతంగా ఉన్నా అంటే అక్కడ ఉనికి, ఉన్నా అంటే ఉనికి, అంతే కదా. అనంతమైన ఎరుక ఉండాలి కదా మనం మాట్లాడటానికి, కాబట్టే అది ఉనికి అంటాం. అనంతమైన ఎరుక ఉనికి. ఈ అనంతమైన ఎరుక ఉనికి లాగా ఉన్నది సుషుప్తిలో. ఇక్కడ ఈ అన్నిటిలాగా అలా ఈ మొత్తం నామరూప ప్రపంచంగా కనపడుతుంది. అది మనకి ఇది రోజు మనం టెస్ట్ చేసుకుంటాం కోసమే ఈ స్వప్నం అనేది ఉంది. సుషుప్తిలో అనంతమైన ఎరుక ఉనికిలాగా మనం మిగులుతున్నాం. అదే అనంతమైన ఎరుక ఉనికి స్వప్నంలో రకరకాల నామరూపాలుగా కనపడుతుంది. ఇప్పుడు లేచిన తర్వాత మనం చేయాల్సిన చిన్న విచారణ ఏంటి? ఇంకేమీ అవసరం లేదు, సుషుప్తిని గుర్తెచ్చుకుంటాం. అనంతమైన ఎరుక ఉనికి అంటే ఏంటో మనం గుర్తిస్తాం. తర్వాత స్వప్నం తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ జాగ్రత్తలు ఎన్నిటిలా కనపడుతుంది. అందుకనే మనకి రోజు రోజు కొత్త కొత్త స్వప్నాలను ఇచ్చేది. అందుకే స్వప్న ప్రపంచాలన్నమాట. రోజుకో స్వప్న ప్రపంచం విచారణ చేయడం కోసం అలా కనపడింది అక్కడ. అలాగే ఇక్కడ ఇలా కనపడుతుంది. అవునా? జాగ్రత్త కూడా స్పష్టమైందా మీకు? అనంతమైన ఎరుక ఉనికి ఒక్కటే, ఇక్కడ ఈ నామరూపాలన్నిటిలాగా మనకు కనపడుతుంది అని. ఈ రెండు చాలా అద్భుతమైన అనుభవాలు. ఏమి? ఈ సుషుప్తి, స్వప్నం. ఇక్కడ అందుకని ఆ రెండింటినీ మనం స్పష్టత, మన యొక్క నిజస్వరూపాన్ని యొక్క స్పష్టత కోసం ఉపయోగించుకోవాలి. అది మనకి అది స్పష్టం అయిన తర్వాత ఆ తత్వమే ఎలా ఈ మొత్తం నామరూపాలుగా ప్రకటమైందనేది స్పష్టత మనకు రావాలి.
సరే, ఇప్పుడు మనకి సర్వవ్యాపి, సర్వశక్తి సంపన్న, సర్వజ్ఞ తత్వం యొక్క అనుభవం మనకు అయింది. అవునా? ఒప్పుకుంటారా? ఓకే. ఒక్క సంశయం ఇక్కడ రావచ్చు. ఏంటంటే ఇప్పటి వరకు మనకు ఉన్న సోపానాలన్నీ ఎక్కడ అవసానం అయినాయి? శాంతితో అయినాయి. ఇక్కడ ఈ సోపానం శ్రవణం, భగవంతుడి యొక్క స్వరూపంతో మొదలైంది. ఇప్పుడు దేవుడు అంటేనే శాంతి, ఆనందం అని అన్నాం మనం. ఇప్పుడు మనం ఏమి అనుభవించాం? సర్వవ్యాపక, సర్వశక్తి సంపన్న, సర్వజ్ఞ తత్వంగా అనుభవించాం. మరి ఇక్కడ శాంతి ఏది? నేను శాంతి కోసం కదా ఇదంతా తపన పడేది. ఇక్కడ శాంతి ఏది? నేను అసలు నిజంగానే దేవుణ్ణేనా అనుభవించింది? సర్వవ్యాపి, సర్వశక్తి సంపన్నమైన దేవుణ్ణి ఇప్పుడు మీరు అనుభవంలో ఉందన్నారు. మరి నిజంగా అలా అయితే ఈ శాంతి అనేది నా అనుభవంలో ఉండాలి కదా. నేను ఊరినే ఏమన్నా భావన చేస్తున్నానా? లేదా నాకు నిజంగానే సర్వశక్తి సంపన్నం అయిన పరమాత్ముడి యొక్క అనుభవం నాకు అయ్యిందా అనే సంశయం వచ్చే అవకాశం ఉంది. ఎవరికన్నా ఉన్నాయా ఇలాంటి సంశయాలు? ఉన్నాయా? లేవా? ఉన్నాయి. గవా తపాలమని చెప్పేయాలి. ఇది ఉన్నాయా? శాంతిగా ఉండాలి కదా. అదే ఇప్పుడు ఈ సంశయం ఉన్నాళ్ళందరూ చేయొద్దండి. స్వరూపాన్ని పెట్టుకుంటున్నాం. ఈ సంశయం ఉన్నాళ్ళు. ఎవరికి ఉంది ఈ సంశయం? 2 మీకు లేదా? ఎందుకు లేదు సంశయం? సంశయం లేదంటే వదిలేస్తారంటే ఎందుకు లేదని అడుగుతారండి అనుకుంటా. శాంతి అనేది ఉందా? మీలో ఉందని నేను అడగల. ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రకారం శాంతి యొక్క అనుభవం సరే వేళ్ళ కోసం చూద్దాం, మీ పర్మిషన్ ఇస్తే. ఏంటి ఇప్పుడు మీ అందరికీ కష్ట సుఖాలు అనుభవించారా? లైఫ్లో అనుభవించారు కదా. కష్ట సుఖం 2 అనుభవించారు కదా. ఒకటి అనుభవిస్తే ఇంకో దాని యొక్క వాల్యూ తెలుస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మీ గత జీవితంలో బాగా సుఖమైన ఒక సంఘటననే, అంటే మీరు పట్టలేనంత సంతోషాన్ని అనుభవించిన ఒక సంఘటనని గుర్తు తెచ్చుకోండి. ఆ గుర్తు తెచ్చుకుంటాం అంటే ఎలా? ఆ సంఘటన తర్వాత మీకు అంతులేని ఆనందం వచ్చిందనమాట. రావాలి. ఆ సంఘటన గుర్తుంటాయి కదా. దాని తర్వాత సంఘటన కాదు ఇప్పుడు మనకు పెద్ద పని. ఇక్కడ మన పని ఏంటో అంటే ఆ సంఘటన తర్వాత ఇమీడియట్లీ ఫాలోయింగ్, అంటే దాని తర్వాత తక్షణం ఆ సంఘటన యొక్క అవసానం ఎలా అయింది? నేను ఒక అంతులేని ఆనందాన్ని అనుభవించాను అని అలాగే అవ్వాలి కదా. ఓకే, దాన్ని ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఒక క్లూ ఏంటంటే ఇక తీరని ఒక కోరిక ఉంది. తీరనంటే తీరితే బాగుంటుందని ఒక కోరిక. ఒక్కసారి తీరింది ఆ కోరిక. తీరేపాటికి ఏమవుతుంది? ఒక అంతులేని ఆనందం ఉంటుందా ఉండదా? ఇది ఒక క్లూ ఇచ్చాను నేను. ఈ రకంగా ఇప్పుడు మీరు పని చేయండి. కళ్ళు మూసుకుని ఆ సంఘటనకే యొక్క ప్రభావం. ఇప్పుడు మీ అందరికీ ఒక్కొక్కటి గుర్తొచ్చిందా? రెండు టీలు తీసుకురండి, ఒకటి నాకు ఒకటి దేవుడికి. ఇక్కడ
జీవితంలో, ఈ జీవితం ఇక్కడ ఈ అలాంటి ఒక సంఘటన తెచ్చుకుని ఆ సంఘటన దానికి తర్వాత మనకు ఒక ఆనందాన్ని అనుభవం ఉంటుంది కదా, ఆ అనుభవాన్ని ఇప్పుడు మనం పట్టుకోవాలి ఇప్పుడు. కాబట్టి మీరందరూ ఒక్కొక్కటి, ఏముంది ఆనందం ఎన్నో కారణాలుగా రావచ్చు కదా. ఇప్పుడు మనం స్కూల్లో ఏమన్నా ఎగ్జామ్ పాస్ అయ్యాం కదా, అదొక ఆనందం. ఊరు నేను ఎగ్జాంపుల్స్ చదువుతున్నాను, ఇది తీసుకోవాలని కాదు. లేకపోతే మీరు ఫస్ట్ టైం మీ భర్తను కలిశారు, మీ పెళ్ళయింది, ఇలా అది ఒక అని ఊహిస్తున్నాం. తర్వాత ఇవన్నీ ఎందుకంటే నాకు ఇదివరకు అడిగిన గ్రూప్లో ఎవరెవరు ఏం చెప్పారో గుర్తొస్తుంది, దాన్ని బట్టి చెబుతున్నా. కొంతమంది అలా చెప్పారు, కొంతమంది ఎవరు ఎలా చెప్పారు, వాళ్ళ యొక్క పిల్లలు ఫస్ట్ పిల్లడు పుట్టినప్పుడు అని చెప్పారు. ఒకళ్ళు వాళ్ళ పిల్లల యొక్క వాళ్ళు జీవితంలో సఫలం అవుతా అంటే అప్పుడు అంటున్నారు. ఇలా ఉన్న ఎగ్జాంపుల్స్. ఇలా మీకు మీ అనుభవంలో బాగా ఆనందాన్ని తెచ్చిన ఒక సంఘటన గుర్తు తెచ్చుకోండి. పట్టలేని ఆనందం వచ్చిన సంఘటన మన జీవితంలో ఏంటి అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. అవునా? గుర్తొచ్చిందా? అమ్మకు ఈవిడ గుర్తొచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు అది ఏంటి అని నేను అడగను, నాకు దాంతో పని లేదు. కానీ మీ మనసులో అందరూ ఒకదాన్ని పెట్టుకున్నారుగా. లేకపోతే ఇప్పుడు మనం ముందు అర్థం కాదు. అందుకని తర్వాత ఆ సంఘటన తర్వాత ఆ ఆనందం అవస్థ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని ఒక్కసారి అక్కడికి వెళ్ళండి, ఆ అనుభవానికి వెళ్ళండి. మీకు కష్టంగా ఉన్నా మిమ్మల్ని అనుభవాన్ని వెనక్కి తీసుకొచ్చేస్తున్నా. ఆ అనుభవం ఎలా ఉంది అనేది చెప్పాలి. ఇప్పుడు అనుభవించారు కదా, ఆ అనుభవం ఎలా ఉంది చెప్పండి. ఇంకా ఆనందంగా ఉంటుంది. అదే, ఇంకా ఆనందం సంతోషంగా ఉన్న అనుభవం ఎలా ఉంది అంటే ఆనందంగా సంతోషంగా ఉంది అనకూడదు. అది నేను అంటానా మిమ్మల్ని కళ్ళు మూసుకోబెట్టి దాని గురించి ఆలోచించి చెప్పమని? అంత అవసరం ఉందా? కరెక్టే. ఆనందంలో ఏముంది? ఇప్పుడు ఇందాక మనం ఏం చూసాం, బోల్డ్ చూసాం కదా ఒక్కొక్కటి ఈ రకంగా. ఆ ఆనందంలో ఏముంది? ఏమో వాళ్ళు ఏం చెప్పొద్దు, స్పష్టంగా తెలిసిన వాళ్ళు చెప్పాలి. ఏముంది అక్కడ? ఏముంది? ఆనందంలో ఏముంది? మళ్ళీ ఆ అనుభవం గురించి మిమ్మల్ని ఏదన్నా మీరు అసలు ఏంటి, ఎలా ఉన్నారు మీరు అక్కడ అని అడిగితే ఎలా ఉన్నారు మీరు అక్కడ? ఏమీ లేని బ్లాంక్నెస్. అది ఒక శాంతి, ఆలోచన లేదు. అది ఇంకా ఆనందంతో శాంతిగా ఉంది. ఆనందం శాంతి అనేది నేను తీసేస్తున్నా, ఇంకా ఆ వర్డ్స్ ఇవ్వను వాడటానికి. ఇంకా ఏం చెప్తారు? అంటే అప్పుడు అనుభవం లేనప్పుడు అంతకుముందు ఏం జరుగుతుంది, పరమశాంతిగా అక్కడ ఉంటున్నాం, మన హాయిగా ఉందనేది అనిపిస్తుంది. హాయిగా ఉంది. ఇంకా హాయి, శాంతి, ఆనందం ఇవన్నీ తీసేసాం.
ఇంకా ముఖ్యంగా అట్లా ఉంటే ఆ ఫీల్ అంటే అది ఎలా ఉంది ఎలా ఉంది? ఆవిడిచ్చింది క్లూ. ఏమీ లేదు, ఏమీ లేదని అంటున్నారు కదా, ఏమీ లేకుండా ఉందంటున్నారు. ఏమీ లేదు. ఆ ఆనందం, ఆ శాంతి ఉంది కదా, హాయిగా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే హాయిగా ఉందని అంటున్నారే, దాన్ని మైక్రోస్కోప్ కింద పెడుతున్నాం. ఈ హాయి అంటే ఏంటి, అసలు ఏముంది అని చూస్తున్నాం. ఈ హాయి తనంలో ఏముంది అని చూస్తున్నాం. చూస్తుంటే మనకి ఏం కనబడట్లేదు అంటే ఏముందండి, ఏమీ లేదు. మరి దేన్ని మనం హాయి అనుకున్నాం? మనసులో తెలుస్తుంది అంటే ఒకసారి అక్కడ మనసు కూడా ఉండదు, తర్వాత మనసు వచ్చి అవుతుంది. అవునా? మనస్సు కూడా ఉండదు అక్కడ. తర్వాత గుర్తిస్తుంది మనసు వచ్చి. ఏమీ లేదు అక్కడ. అది ఆవిడ చెప్పింది. వేరే రకంగా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఇదే, ఇప్పుడు మీరేం చెప్పారు ఆన్సర్, దాన్ని పట్టుకునే ముందుకెళ్దాం. ఇక్కడ ఏమీ లేదంటే ఏ పరిమితి లేదని అక్కడ. ఏమీ లేదంటే అక్కడ ఏ పరిమితి లేదు. ఏ పరిమితి లేదంటే అక్కడ వ్యక్తిత్వమే లేదు. అవునా? ఏమీ లేదు, ఏ పరిమితి లేదు, వ్యక్తిత్వం కూడా లేదు. మరి లేనప్పుడు ఎవరు అనుభవించారు అక్కడ? ఆ అనుభవం ఉంది కదా, అంటే అక్కడ ఏదో ఉంది. అవునా? అది ఏంటది? అప్పుడు నేను భగవంతుడు అనుకున్నాను, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అనుభవం ఎరుకులాగా నాకు ఫీల్ అవుతున్నాను. ఎరుకులాగా. ఇంకా ఇందాక మీరు అన్నారు ఎవరు? ఎరుక ఉంది కదా, ఎరుక. అక్కడ ఏముంది అంటే అక్కడ ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఒక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని నేను ఇప్పుడు కూడా ఇన్నేళ్ళు అయినా సరే నేను స్పష్టంగా నాకు గుర్తుంది. అంటే అక్కడ ఒక అనుభవం ఉంది అక్కడ. మరి అక్కడ అనుభవం ఉంది అంటే ఆ అనుభవించడానికి ఏముంది? ఎరుక. ఆ ఎరుక ఎలా ఉంది? ఏ పరిమితి లేదంటే అనంతంగా ఉంది. అంతే కదా. ఆ అనంతంగా ఉన్న ఎరుక ఆ అనంతతనే ఆ సెకండ్ అనుభవించింది. తర్వాత మన మనసు వచ్చి ఆ అనుభవం మన మనసుకి ఉన్న లిమిట్లో లేదు. అసలు అది మనసుకి ఎప్పుడు పరిమితితోనే పరిచయం, అలవాటు. ఒక్కసారి ఏ పరిమితి లేని అవస్థ, ఆ అవస్థే అనుభవించింది కదా. అప్పుడు ఎమ్మటే మనస్సు, దాన్ని ఏమంటాం, మనస్సు జ్వరబడిందనా, చొరబడి ఎమ్మటే దానికి ఒక పేరు పెట్టింది. దాని పేరేంటి? ఆనందం. ఇప్పుడు అంటున్నారు కదా ఆనందం, సంతోషం అని. ఇది అక్కడ ఫస్ట్ లేబుల్ అనమాట. అది మనం ఇందాక ప్రయత్నం ఏంటంటే ఆ లేబుల్ ముందుకెళ్దామని. అక్కడ మనకి ఒక రకంగా ఏంటంటే ఒక బాగా శక్తంగా ఉన్న ఒక కోరిక ఉంటుంది. మనం మొత్తం అహంకారం, మనస్సు అన్ని కేంద్రీకృతమైన ఒక కోరిక. ఆ కోరిక తీరినప్పుడు ఏమవుతుంది? అవన్నీ ఒక్క సెకండ్ దారిచ్చేస్తాయి. అప్పుడు అక్కడ ఏముంటుంది? మన ఆ అనంతమైన ఎరుక ఉనికి మాత్రమే. ఆ అనంతమైన ఎరుక ఉనికి స్వయంగా అదే ఎరుక కదా. ఆ అనంతతను ఒకసారి అనుభవిస్తుంది. అనుభవించే వాటికి కానీ మనకి ఈ యొక్క కోరిక బలంతో కదా ఆ అనుభవం వచ్చింది. మళ్ళీ అమ్మటే ఇంకో కోరిక వచ్చేస్తుంది. వచ్చే లోపు ఫస్ట్ వచ్చేది మనస్సు. మనస్సు వచ్చి ఏం చెబుతుంది? ఊరికే కాదు, ఆ కోరికలు వెనకాల వెళ్ళింది చూసా, నేను నీకు ఆనందం ఇచ్చా అని మనసు చెబుతుంది. కానీ అక్కడ మనసు లేదు నిజంగా. ఆ అనంతమైన ఎరుకవునికి స్పష్టంగా ఉంది అక్కడ. సో ఇదంతా ఎందుకు చెప్పాము? ఇంకా ఇప్పటివరకు ఇదంతా ఎందుకు చెప్పాము?
యాంగిల్లో అర్థం మనకే సంశయం రావచ్చు, అక్కడ శాంతి లేదు కదా, శాంతి లేదు కదా, మరి భగవంతుడు అనే శాంతి కదా, శాంతిమయంగా మనం చూసాం కదా ఇప్పుడు వరకు, మరి ఇక్కడ శాంతి లేదే అనే డౌట్ వచ్చినప్పుడు అప్పుడు ఇదంతటినే వదిలేసి అసలు మనకి బాగా ఆనందం శాంతి అనుభవించిన సంఘటనల్లో ఏముంది అని చూస్తే అక్కడే ఉంది, అక్కడ ఈ అనంతమైన ఎరుక ఉనికి ఉంది. అసలు ఈ అనంతమైన ఎరుక ఉనికిలో ఆనందం ఉందా లేదా అని చూడటానికి వెళ్తే మనం ఎక్కడ ఆనందం ఉందో అక్కడ అనంతమైన ఎరుక ఉనికి యొక్క అనుభవం అయినప్పుడే మనం దానికి ఆనందం అని పేరు పెడుతున్నాం. ఇది మనం చూసింది ఇప్పటికి. ఇదే మనకి సహజంగా ప్రతిరోజు మన అనుభవంలో ఉంది. ఎక్కడ? అంతేనా? సుషుప్తిలోనే సహజంగా మనందరికీ సహజంగా మన స్వరూపంలో అక్కడ ఉంది. ఇది మనందరి అనుభవమే కదా, అనుభవమే కదా, సుషుప్తిలో సహజంగా ఉంది. కాబట్టి ఈ సుషుప్తి స్వరూపం ఆనందమేనే కదా, అది మన అందరి అనుభవం. ఈ విషయాల వల్ల మనకు వచ్చే ఆనందం కూడా, అది కూడా ఆనందం ఉంది అక్కడ. అక్కడ కూడా ఈ అనంతమైన ఎరుక ఉనికినే ఉంది అని చూసాం, ఇక్కడ కూడా అనంతమైన ఎరుక ఉనికినే ఉంది. అలాంటప్పుడు ఈ అనంతమైన ఎరుక ఉనికి ఆనందమా కాదా? ఆనందమే అవ్వాలి కదా. ఇప్పుడు సుషుప్తిలో మనం వెళ్ళామనుకోండి, సుషుప్తి ఒక మన అనుభవం. ఇప్పుడు మనం ఇది మనకి ఇప్పుడు టైం లేదు, నేను చెప్తాను, అది మీరు చేయండి రేపటికి. అక్కడ ఈ సుషుప్తిలో ఏముంది అని అన్నాం అనుకోండి, ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా ఆల్రెడీ, అనంతమైన ఎరుక ఉనికి ఉంది, అదే స్వప్నంలాగా ఇది అవుతానన్నాం. ఈ అనంతమైన ఎరుక ఉనికినే మనం హాయిగా ఉంది, నిద్రలో హాయిగా ఉంది అంటున్నామే, అదే ఆనందం. అక్కడ అదే ఆనందం. అనంతమైన ఎరుక ఉనికినే మన సుషుప్తిలో మనం అనుభవించింది ఆనందం. అక్కడ అనంతమైన ఎరుక ఉనికి ఇంకొక పేరే సచ్చిదానందం. సచ్చిదానందం అంటే ఇదే. అనంతం అంటే ఆనందం కదా. అనంతమైన ఎరుక, ఎరుక అంటే ఇక్కడ చిత్, ఉనికి అంటే సత్. సచ్చిదానందం అంటే ఇదే. ఆ సచ్చిదానందం మన అనుభవంలో ఉంది ప్రతిరోజు సుషుప్తిలో. తర్వాత అదే సచ్చిదానందం ఈ నామరూప ప్రపంచంలాగా కనబడుతుంది. సచ్చిదానందంలాగా ఉన్నప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. రోజు రకరకాల, రోజు కాదు భాగ్యం ఉన్న వాళ్ళకి, రకరకాల విషయాల్లో ఆరోపించుకుని అక్కడ ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందం ఇదే ఆనందం. ఇది మన అనుభవంలో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇవాళ చూసిన దాని ప్రకారం సుషుప్తి తీసుకుందాం. మీరు చేసే ఆ పూజలు మీరు చేస్తున్నారు కదా, అదే అలా వెళ్ళనివ్వండి. ఎక్కడి వరకు నిన్న మనం ఆపాం? అంతా అయిన తర్వాత ఎరుక నుంచి ఈ ఇష్టదేవం వేరేగా ఉందా అని కదా. తర్వాత ఆ ఎరుక నుంచి ఈ ప్రపంచం మొత్తం వేరేగా ఉందా అని చూడండి. ప్రపంచం మొత్తం ఎరుక నుంచి వేరేగా ఉందా? లేదు అయితే అప్పుడు మనకిప్పుడు ఇవాళ సత్సంగ బలంగా సర్వవ్యాపకం, సర్వ శక్తి సంపన్నం, సర్వజ్ఞం అయిన తత్వం మా అనుభవంలో ఉందా కదా. ఇక్కడ వరకు చూడొచ్చు. తర్వాత సుషుప్తి అనుభవం బేస్డ్గా మనం ఒక చిన్న, ఇప్పుడు ఇది ఎప్పుడు చేద్దాం? పడుకుని లేవగానే చేయాలి. ఇది
పడుకునే వెళ్ళేటప్పుడు కూడా చేయొచ్చు. ఎందుకని ఎట్టయినా దాంట్లోకి వెళ్ళిపోతారు కదా. దాంట్లోకి ఒక ఇన్విటేషన్ అనమాట. మనం మళ్ళీ లేచిన తర్వాత ఎమ్మటి దాంట్లో నుంచే బయటకు వస్తాం కదా, సుషుప్తి నుంచి. లెగవగానే అక్కడ కూర్చోవాలి ఒక 3 నిమిషాలు. ఏం చేస్తాం అక్కడ? ఈ శుద్ధమైన ఎరుకను అనుభవించడానికి. ఎలా? శుద్ధమైన ఆ ఎరుక లాగానే మనం ఆ శుద్ధమైన ఎరుకని అనుభవిస్తాం. ఆ ఎరుకే ఎన్ని రకాలుగా ఎలా ఉంది అనేది అనుభవిస్తాం. ఎలా? ఇప్పుడు పడుకుని లేవగానే లేచిన తర్వాత నేను ముందు ఈ గత 5-6 గంటల్లో నేను ఎలా ఉన్నాను అని మీరు అడుగుతారు. నేను ఎలా ఉన్నా అని మీరే అడుగుతారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేనున్నాను. అక్కడ ఉన్నాను అనేది అనిపిస్తుంది కదా. లేను అనం కదా, అక్కడ ఉన్నాను. ఉన్నాను అంటే సత్, ఉనికి. ఏమి తెలవకుండా నేనున్నాను. తెలవకుండా అనేది తెలుస్తాను కాబట్టి ఎరుక. ఏమి అంటే అక్కడ ఏ పరిచ్ఛిన్నత లేదు, అనంతంగా ఉంది కదా. ఏమీ లేదు అక్కడ, అదే అనంతం. ఇప్పుడు అనంతమైన ఎరుక, ఉనికి లకంగా నేను సుషుప్తిలో సహజంగా ఉన్నాను. ఒక్క పదంలో చెప్పాలంటే అనంతమైన ఎరుక, ఉనికి లాగానే మిగిలాను అక్కడ. ఓకే. తర్వాత ఇప్పుడు దాని తర్వాత నాకు ఏదన్నా ఒక స్వప్నం వచ్చింది అనుకుందాం. వస్తే ఆ అనంతమైన ఎరుక, ఉనికినే ఆ స్వప్నంలాగా ఉంది. స్వప్నం ఏమీ లేకపోతే లేదు అని బాధపడద్దు. ఇప్పుడు ఇది ఉంది, ఈ ప్రపంచం అంతా. లేచారు కదా, ఇప్పుడు ఇదంతా అక్కడ నేను అనంతమైన ఎరుక, ఉనికిలాగా ఉన్నప్పుడు ఆ అనంతమైన ఎరుక, ఉనికినే ఇక్కడ ఈ అంతట్లాగా ఉంది. అవునా? ఇదంతట్లాగా. ఏ అంతట్లాగా? నామరూప ప్రపంచంలాగా ఉంది. ఎక్కడైతే అక్కడ నామరూపరహితంగా ఉందో అదే ఇక్కడ ఈ రూపంగా ఉంది. అక్కడ సచ్చిదానందం కదా. ఆనందం అంటే అనంతమే ఆనందం. ఆ ఆనందం మన అనుభవంలో ఉంది సుషుప్తిలో. అవునా? ఆ సచ్చిదానందమే ఇదంతా అయి ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది, ఇప్పుడు మనం సుషుప్తి లేచిన ఏం చేయాలి? నేను ముందు ఎలా ఉన్నాను? అనంతమైన ఎరుక, ఉనికిలాగా ఉన్నా. ఈ అనంతమైన ఎరుక, ఉనికినే ఆ అనంతమైన ఎరుక, ఉనికి ఇంకొక పేరు ఆనందం. కాబట్టి నేను సుషుప్తిలో ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నాను. లేచిన తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? అలాగే ఉన్నాను. కాబట్టి ఇంకా నేను ఆనందంగానే ఉన్నాను. ఈ ఆనందమే, ఈ అనంతమైన ఎరుక, ఉనికిని ఇప్పుడు నా ముందు ఈ ప్రపంచంలా కనపడుతుంది. అవునా? ఇప్పుడు మనం ఈ డిస్కషన్స్ వల్ల ఇప్పుడు చేశారనుకోండి మీరు, అది మననం అవుతుంది. ఇప్పుడు ఎందుకని? ఇప్పుడు మనం శ్రవణం చేసినప్పుడు, ఇప్పుడు మనం ఆ చార్ట్లో చూసామనుకోండి, ఆ అహంకారం అది ఇదైపోయింది. ఏమైపోయింది? సడలిపోయి ఛిద్రం అయిపోయింది. ఛిద్రం అయిపోతే ఈ డయాగ్రామ్ చూశారు కదా. ఇక అహంకారం లేనప్పుడు సర్వం శాంతిమయం, అనంతమైన అనంతానికి ఆనందం అంటున్నాం కదా. అది భగవంతుడి స్వరూపం అన్నా లేకపోతే మన స్వరూపం. ఈ అనంతమైన ఎరుక, ఉనికికే పెట్టిన పేరు భగవంతుడు. అది మన అనుభవంలో ఉంది, మన స్వస్వరూపం లాగా. దాని యొక్క అనుభవం ఇప్పుడు ఎలా అవుతుంది? ఇప్పుడు మన సత్సంగం ద్వారా అవుతుంది. ఇప్పుడు అంటే మన ఈ శ్రవణం ద్వారా. ఇప్పుడు ఇవాళ ఇది మీ మననం అవుతుంది. సుషుప్తి అనేది మన స్వయం అనుభవం. ఆ అనుభవం ఆధారంగా మనం మననం చేస్తాం. మననం చేస్తే మళ్ళీ మనం ఆ స్వరూపాన్ని అనుభవిస్తున్నాం. స్వరూపాన్ని మనం అనుభవించడం అంటే ఆ క్షణంలో ఆ అనంతమైన ఎరుక, ఉనికి, ఆ అనంతమైన ఎరుక, ఉనికినే అనుభవిస్తాను అక్కడ. అవునా? ఓ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः